అబ్బా జంపర్ మే బంపర్. ఇది ఇట్లుండాలి తినే పదార్థాలు తయారు చేయాల్సిన జాగా. ఇంత నీతిగా ఉంటేనే కదా జనాల పానాలు కూడా మంచిగా ఉండేది. అగో ఆ రోజు చూడుర్రి ఎంత చక్కదనంగా ఉందో. ఏడి కాడికి దుమ్ము పాకురు పట్టిపోయి ఆ నీళ్ళు అయితే స్వచ్ఛంగా మోరి పైపులకెళ్ళే వస్తున్నాయి కావచ్చు. ఇవేం చూసిరు ఆడున్న కడమ స్టాక్ చూడుర్రి ఎంత ఫ్రెష్గా ఉందో. ఏంది అంత ఉల్టా పల్టా చెప్తుర్రు అని చూస్తుర్రా. ఏం చేస్తాం మరి, జనాల అవసరాలను ఆసరా చేసుకొని మోతవారి నడిపిస్తున్నా. ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్ దందా ఇంత క్లీన్ ఉంది. మైలార్దేవపల్లి కట్టేదాని ఇండస్ట్రియల్ ఏరియాల ఎస్కేఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ పేరుతోని చాలా రోజుల నుండే సాగుతుందట ఈ కల్తీ దందా. ఇలా కాంట్రాక్ట్లు చిన్న చిన్న దుకాణాల కాడికెళ్ళి షురూ చేస్తే పెద్ద పెద్ద హోటళ్ళ దానుకుంటదట సప్లై. ఇక ఎన్ని రోజులని నడుస్తుంది హవా. పోలీసులకు దొరికితే ఇదే ఫ్రెష్ గా తయారు చేసిన మాల్ కాకుండా ఇంకో 22 లక్షలు ఇలో చేసే సరుకు సీల్ చేసిరట. చూడుర్రిగా మనకేమో టైం లేక కొందరు సోమరిపోతనంతోని కొందరు పానాలు ఇట్లా అడ్డమైన వాళ్ళ చేతిలో పెట్టి పైసలు పెట్టుకొని మరి పానాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. ఏందో ఏమో పోన్రి. ఇవాళ రేపు ఏం తిందామన్నా కల్తీ. అందుకే ఎంత వీలైతే అంత ఇండ్లనే తయారు చేసుకొని తినుండ్రి. లేదు అందరు ఇట్లానే ఉంటారా, అన్ని కంపెనీలు ఇట్లానే ఉంటాయా అంటే మేమేం చేయలేము కాదు, మీ కర్మ.